కళ్యాణ్ రీసెంట్గా డిప్యూటీ సీఎం అయ్యారు. ఎస్ మీ అభిప్రాయం ఏంటి? ఎస్ చాలా గొప్ప విషయం. ఎందుకంటే 15 ఏళ్ళుగా ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి తగ్గిన ఫలితమే ఇది. సో ఆయన ఎప్పుడూ ఇలాగే ముందుకు కొనసాగాలి. ఫ్యూచర్లో ఆయన అనుకున్న ఉన్నత శిఖరాలని అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి పరిపాలన చేస్తారు? ఎస్ నేను నాకు తెలిసినాక గత 10 ఏళ్లలో మంత్రిగా అంత మంచి పరిపాలన ఎవరు అందించలేదని నేను అనుకుంటున్నా. ఆయనకి హోమ్ మినిస్ట్రీ లాంటి శాఖ ఇస్తానన్నప్పటికీ కూడా ఆయన వద్దు, నాకు ఏదైతే ఎన్విరాన్మెంట్లకు సంబంధించింది అవే కావాలని కోరి తీసుకున్నారు. అంటే ఆయనకి ఎంత ఎన్విరాన్మెంట్ల మీద ఎంత ప్రేమ ఉంది, జంతువుల వాటి మీద ఎంత ప్రేమ ఉన్నది, నేచర్ అంటే ఎంత ఇష్టం అనేది మనకి తెలుస్తుంది. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో వ్యవసాయం కానీ దాని అన్నిటి మీద మక్కువతో ఉన్నాడు ఆయన చాలా. సో ఆయన ఎంచుకున్న శాఖలు అయితే ఉన్నాయో, ఆయనకి ఇచ్చిన శాఖలు కాదు, ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఆయనకి దక్కాయి. సో ఆయన ఏవైతే తీసుకున్నాడో దానికి సమర్థవంతంగా 100% న్యాయం చేస్తాడు. అంతేకాకుండా ఆయన పార్టీలోకి గెలిచిన నాందెండ్ల మనోహర్ కూడా బాగా చేస్తున్నారు. ఆయన కూడా మెచ్చదగ్గ విషయమే. ఎందుకంటే పెన్షన్లు పంపిణీ చేశారు కదా, దాంట్లో యాడ్స్ ఇచ్చారు కొన్ని పేపర్స్. దాంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు, తన ప్రాధాన్యత తగ్గిస్తున్నారు టీడీపీ అని ట్రోల్స్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఏదైతే ప్రతి దాంట్లో కూడా వెయ్యాలి అనే ఒక ఇది లేదు. ఆయనకి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు ఆయన్ని వేస్తే చాలు. ఆయన మంత్రిత్వ శాఖకు వచ్చేటప్పటికి వెయ్యలేదు అంటే అది వేరే విషయం. ఒకవేళ ఆయన ఫోటో ఉన్నా లేకపోయినా ఆయన స్థాయి ఆయనదే. ఆయన స్థాయిని ఎవరు తగ్గించలేరు, అలాగని ఎవరు పెంచలేరు. ఆయన స్థాయిని ఆయన పెంచుకోగలరు, ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకోగలరు. ఆయనకి ఎవరికి పోటీ లేదు అసలు. నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి అసలు ఆలోచించిన అవసరం లేదు ఫోటో వేయలేదని. ఫన్నీగా మాట్లాడి, మీరు పెద్ద దుర్మార్గులు, మీ వల్ల నాకు పదవులు వస్తుంది, నేను చెయ్యాలని అనుకోలేదు, మీ వల్ల ఈరోజు పదవులు వచ్చినాయి, ఇంకా మంచి గట్టి కోరుకోండి, ఇంకా మంచి జరగాలి అంటే ముఖ్యమంత్రి కావాలని కోరికని ఇండైరెక్ట్గా బయట పెట్టాడు. కోరిక అనేది ఎవరికైనా ఉంటుందండి. బట్ ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తారు, ఎలాంటి పరిపాలన అందిస్తారు అని దాని మీద పూర్తి ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేగాని ఇప్పుడు నేను సీఎం అయిపోవాలి, ఉన్నట్టుండి ఉన్నపలంగా సీఎం అయిపోవాలని ఆయన ఏం కోరుకోవట్లేదు. అన్ని వేలు స్పందించవచ్చు, సరదాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్పందించవచ్చు. బట్ ఏదైతే ఇప్పుడు తీసుకున్న 5 ఏళ్ళు ఏదైతే ఉందో, వాళ్ళతో కలిసి ఉంటామన్న 5 ఏళ్ళు ఏదైతే ఉందో, 5 ఏళ్ళు కలిసి ఉండి సమర్థవంతమైన పాలన అందిస్తారని నాకు గట్టి నమ్మకం 100%. కామెంట్ చేశారు కాబట్టే కనబడకుండా పోయారు బ్రదర్. కామెంట్ చేయకపోతే కనీసం కొన్ని ఓట్లైనా వచ్చేవి, దాంట్లో ఒకరిద్దరైనా గెలిచేవాళ్ళు. మనం మంత్రులుగా ఉండేది మనకిచ్చే శాఖల గురించి పట్టించుకోవడానికి, అంతేగాని పక్కలోళ్ళు పాకల గురించి కాదు. పక్కలోళ్ళు పాకల్లో ఏం చేస్తారని చూస్తే మనం కనబడకుండా పోతాం. సో ఎప్పుడైనా మనకి ఏదైతే మంత్రిత్వ శాఖ ఇచ్చారో దాన్ని ఎలా నిర్వర్తించాలి, దాని గురించి ఆలోచించాలి. మనకి ఎన్విరాన్మెంటల్ గురించి ఇచ్చారా, ఓకే, ప్రకృతికి ఎలా మంచి చేయాలి. పౌర సరఫరాల శాఖ ఇచ్చారా, రేషన్ బియ్యం అది ఎలా పంపిణీ చేయాలి, అలాగా చూడాలి. ఆర్థిక శాఖ ఇచ్చారా, ఫైనాన్షియల్గా ఎలా డెవలప్ చేయాలి. ఐటీ రంగం ఇచ్చారా, ఐటీ సెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, ఇలా చూడాలి. కానీ వాళ్ళకి 10 పెళ్ళిళ్ళు అయ్యాయి, నాకు 50 పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఎందుకండి? మంత్రులు చేయాల్సిన పని అదా? సో మన పని మనం సరిగ్గా చేస్తే ప్రజలు ఆదరిస్తారు. మన పని ఏదైతే సరిగ్గా చేయకుండా పక్కోడి మీద పడేడిస్తే గాడి తన్నట్టు ఎడంకాలతో అంటారు ప్రజలు అని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే వచ్చే ఎలక్షన్లో ఇంత దారుణమైన ఓటమి ఉండదనేది నా ఉద్దేశం.